దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ పండుగ శుభదినంగా మనమందరం ఈ జనవరి 26ని జరుపుకుంటున్నాము. మనము మన ఉద్యోగరీత్యా ఈ రాజ్యాంగ రక్షణ పౌరులకి రాజ్యాంగపరమైన రక్షణలో ముందు వరుసలో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన విధి నిర్వహణ ఖచ్చితంగా చేయాలని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. की 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాన్ని మనం పాలించుకోవడానికి కావాల్సిన చట్టాలు, హక్కులు, విధులకు సంబంధించి మన నాయకులు చాలా కష్టపడి ప్రపంచంలోని చాలా రాజ్యాంగాల్ని అధ్యయనం చేసిన తర్వాత ఒక అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మన దేశం కోసం తయారు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకు సంబంధించి ఏంటంటే హక్కులు, విధులు, చట్టాలు అనేది మనం అమలు చేస్తుంటాం బేసిక్గా. కానీ హక్కులు, విధులు అనేటివి చాలా ఇంపార్టెంట్. చాలామంది కామన్ పబ్లిక్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, మనమైనా ముందుగా హక్కుల గురించి మాట్లాడతాం. హక్కులు గురించి ఎవరైనా మాట్లాడతారు, కానీ చాలామంది విధుల గురించి తక్కువ మాట్లాడతారు. విధులను పక్కన పెట్టేసి హక్కుల గురించే మాట్లాడతారు. కానీ అట్లా కాకుండా మనం హక్కుల గురించి ఏ విధంగా అయితే కొట్లాడతామో అట్ ద సేమ్ టైం ఈక్వల్గా మనకున్న విధులను కూడా సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఒక దేశం అభివృద్ధిలోకి కానీ ముందుకు కానీ సాగుతూ ఉంటుంది. విధులను పక్కన పెట్టి హక్కులను గురించి మాత్రమే మాట్లాడినప్పుడు కొట్లాటలు, గొడవలు ఇవి తప్ప సంఘర్షణ తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు. కాబట్టి మనకు సంబంధించి, మన ఉద్యోగం సంబంధించి మన విధుల్ని మనం సక్రమంగా నిర్వర్తించి దాని తర్వాత హక్కుల గురించి అడిగితే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా మన విధులకు సంబంధించి వస్తే పోలీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది సమాజంలో. ఎవరు కూడా మనం చేస్తున్న ప్రతిదాన్ని రోల్ మోడల్గా తీసుకొని చూస్తూ ఉంటారు చాలామంది. మనం చేసే ప్రతి పని మంచి చెడు కూడా అది బేరీజ్ వేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మిస్టేక్ చేయకుండా ప్రజలకు సేవ చేయాలని, అదేవిధంగా మన విధులు ఏమైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించి మనం ప్రజల నుంచి తీసుకుంటున్న జీతానికి మనం మూల్యం చెల్లిస్తూ ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేయాలని మీ అందరికీ సూచిస్తూ నేను కూడా అదేవిధంగా పనిచేస్తానని చెప్పేసి తెలుపుతూ మరొక్కసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.